పవన్ కళ్యాణ్ గారండి, మీకు నమస్తే అండి. నమస్తే అండి. మీ అనుచరులందరూ కూడా మా దళిత పేట మీద చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. మాకు రోడ్డు బంద్ చేస్తున్నారండి. మేము కిరాణాకి వెళ్ళడానికి కానీ లేకుంటే చంటి బిడ్డలతో ఉన్నాం. పెద్ద పేట మా పేట, మరి ఎటు వెళ్ళనివ్వట్లేదండి మీ అనుచరులు. మరి హాస్పిటల్ కూడా బిడ్డలకి ఏదన్నా వస్తే హాస్పిటల్ కూడా వెళ్ళడానికి రోడ్డు ఎక్కనివ్వట్లేదండి. మరి ఇటువంటివి అయితే ఇదివరకు ఏమీ లేవు. కానీ మరి మీ పార్టీ వచ్చిన తర్వాత మీ అనుచరులే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. మరి ఒకసారి మీరు మమ్మల్ని కనికరించి మా దయ చూపి మరి మా పట్ల మీరు కార్యాలు చేయాలని అడుగుతున్నాను. తర్వాత ఏమో విగ్రహాలు పెట్టేశారండి. విగ్రహాలు పెట్టేసినా మరి అవి పోలీసు వారు కూడా కాపలా ఉన్నారు నెల దినాల నుండి. ఆ వారిని కూడా గెంటేసి మరి ఆ విగ్రహము పెట్టేశారండి. అసలు ఎందుకు పెట్టాలి? మా పేట అండి ఇది, మా హరిజనుల పేట. ఈ పేటలో మీరు అలాగా వారిని మరి ఏం చెప్తారో మీరు తెలియదు. కానీ ఆ విగ్రహం మాత్రం ఏం చేయాలండి? మరి ఇదిగో మేము స్త్రీలు అందరము కూడా మేము ఇంటికాడ ఉండేవాళ్ళం కాదు, పని పాటలు చేసుకునే వాళ్ళము. రోడ్డు మీద కూడా రాలేదు. కానీ ఈ దినములో